జోష్ మొదలైంది. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. హైదరాబాద్లోని బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్, హోటల్స్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా పలు కీలక సూచనలు కూడా చేస్తున్నారు. నార్కటిక్స్, ఎక్సైజ్, ఎస్ఓటి, మాదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. బార్లు, పబ్ల లైసెన్స్లు తనిఖీలు చేస్తున్న పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. ఎప్పటి వరకు అనుమతులు ఉన్నాయి, ఎలాంటి రక్షణ సౌకర్యాలు ఉన్నాయి తదితర వివరాలను పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు పలు కీలక ఆదేశాలిచ్చారు. బార్లు, పబ్లలో గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే బార్లు, పబ్లలోకి మైనర్లను అనుమతిస్తే కేసులు పెడతామని పోలీసులు పేర్కొన్నారు. సౌండ్ పొల్యూషన్ తో పాటు సౌండ్ ప్రూఫ్ కూడా మెయింటైన్ చేయాలని పబ్ యజమానులకు ఆదేశాలిచ్చారు. డ్రగ్స్, గంజాయి సహా ఇతర మత్తు పదార్థాలు అనుమతిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు హైదరాబాద్ పోలీసులు. జూబ్లీ హిల్స్ లోని 30 పబ్లలో మాత్రమే న్యూ ఇయర్ వేడుకలకు అనుమతిచ్చారు. 4 పబ్లలో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి నిరాకరించారు. గతంలో జరిగిన గొడవల కారణంగా ఆ పబ్లలో వేడుకలకు నో చెప్పారు. అనుమతి ఇచ్చిన పబ్లలో కూడా అర్ధరాత్రి 1 గంట లోపే వేడుకలు ముగించాలని పోలీసులు ఆదేశించారు.